హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే రైస్ కోకోనట్ హల్వా. ఈ హల్వా అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకోవాలి. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. ఈ ఒక కప్ రైస్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో వాటర్ పోసేయాలి, బియ్యం మునిగేంత వరకు. ఇప్పుడు వీటిని 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసేసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. రైస్ అండ్ కొబ్బరి తురుము అనేది ఈక్వల్గా ఉండాలి. దీనిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా కలపాలి. కొంచెం నలిగాక ఇప్పుడు వాటర్ తీసేసుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసేసుకోవాలి. ఇదే టైంలో వాటర్ తీసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. బాగా నలిగాక ఇప్పుడు మరొక కప్పు వాటర్ తీసేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. 2 కప్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు ఇందులోకి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె లేదా పాన్ పెట్టేసుకోండి. అందులోకి 1.5 కప్పు బెల్లం తీసేసుకోవాలి. ఈ బెల్లం వాటర్లోకి ఒక 2.5 కప్స్ వాటర్ తీసేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి, హై ఫ్లేమ్లో వద్దు. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యం కొబ్బరిది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత బెల్లం వాటర్ని కూడా ఈ విధంగా వేడి చేసుకున్నాం కదా బెల్లాన్ని, ఆ వాటర్ని కూడా ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ముద్దలు కడుతూ ఉంటాయి. లంప్స్ ఏం లేకుండా ఉండాలంటే సిమ్లోనే పెట్టేసుకోవాలి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వద్దు. అసలు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటేనే ఈజీగా అంచులు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. 1 మినిట్లోనే కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. కొంచెం హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సిమ్లోనే పెట్టేసుకోవాలి. కొద్దిగా హీట్ అవ్వగానే ఇలా ముద్దలు కడుతూ ఉంటుంది. ఇలా ముద్దలు కడుతూ ఉంటే కంటిన్యూస్గా స్మాష్ చేస్తూ కంటిన్యూస్గా స్పీడ్గా కలుపుతూనే ఉండాలి. ఇలా ముద్దలు ఉండకూడదు. స్మాష్ చేస్తూ బాగా కలుపుతూనే ఉండాలి. ఏదైనా పని ఉందని బయటకు వెళ్తే అంతే సంగతులుగా పోతాయి మొత్తం. సో అక్కడే ఉండి జాగ్రత్తగా కదుపుతూ ఉండాలి. వస్తూ ఉంటే తొందరగానే కొంచెం చిక్కబడుతుంది. కలుపుతూ ఉంటే తొందరగానే చిక్కబడుతుంది. కంటిన్యూస్ ఈ విధంగానే కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కగా అయ్యాక 1 టీ స్పూన్ గీ తీసేసుకోవాలి. గీ తీసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో మంచిగా అబ్జర్వ్ చే గీ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది కదా. ఇప్పుడు మరొక టీ స్పూన్ గీ తీసేసుకొని సేమ్ అదే విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ గీ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుతూనే ఉండాలి.
ఇప్పుడు మరొక టీ స్పూన్ గీ తీసేసుకోవాలి. మీకు ఇష్టమైతే 2 స్పూన్ల గీ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ముద్ద ఫామ్లోకి వచ్చింది కదా. ఇదే టైంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో 1 టీ స్పూన్ గీ తీసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఫైనల్గా గీ తీసుకోవడం. ఇప్పుడు దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేలా చేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ విధంగా ఇంకా కొంచెం దగ్గర రావాలి. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. ఈ హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. లాస్ట్ 1 టీ స్పూన్ గీ తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. హల్వా అనేది రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ బౌల్ వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ అనేది చక్కగా అప్లై చేసేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ పూర్తిగా చల్లారిపోయింది. ఇలా ఫింగర్తో లూజ్ చేస్తేనే వస్తుంది. ఫింగర్తో స్లోగా అంచులు లూజ్ చేస్తూ వెళ్ళాలి అంతే. లేదంటే సైడ్స్ని ఇలా నైఫ్తో కూడా లూజ్ చేసిన చాలా సింపుల్గా వస్తుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఈ బియ్యం కొబ్బరి హల్వా, బియ్యం కొబ్బరి బెల్లం, ఈ హల్వా అనేది చాలా అంటే చాలా బాగుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.